గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాకు డాకు మహారాజ్ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో బాలకృష్ణ గారును మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ఇటీవల రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్ టైటిల్ గ్లింప్స్ చూస్తే అర్థమైపోతుంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ముగించి గుమ్మడికాయ కూడా కొట్టేశారు చిత్ర బృందం. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను భారీ ఎత్తున చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకోసం మంచి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారట. ఈ నెల 15 నుండి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూఎస్ఏలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. కానీ అంతకంటే ముందుగానే హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక అమెరికాలోని డల్లాస్లో జనవరి 4న సాయంత్రం 6 గంటలకు నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డాకు మహారాజ్ ఈవెంట్ ను ఎన్నడూ చూడని విధంగా, ఎవరూ చూడని విధంగా ప్లాన్ చేస్తున్నారట నిర్మాత నాగవంశీ గారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నటువంటి ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్స్ బ్యానర్ పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదా ఉండగా ప్రమోషన్స్ లో భాగంగా డాకు మహారాజ్ నుంచి మొదటి పాటను అతి త్వరలో రిలీజ్ చేయడానికి మేకర్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట అత్యద్భుతంగా ఉండడంతో పాటు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఈ పాటను మేకర్స్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఈ పాటలో బాలకృష్ణ గారి మాస్ స్టెప్స్ వేరే లెవెల్లో ఉండబోతున్నట్లుగా లీకు వీరుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఏదేమైనా కూడా ఈ ఏజ్ లో కూడా బాలకృష్ణ గారు మెస్మరైజింగ్ స్టెప్స్ తో అభిమానులను, సినీ ప్రేక్షకులను ఒక ఊహకందని అద్భుత లోకంలోకి తీసుకెళ్లే విధంగా ఆయన డాన్స్ తో ప్రేక్షకులను అలరించడం అన్నది ఎంతగానో హర్షించదగ్గ విషయం. మరి ఈ పాట ఎలా ఉంటుంది అన్నది తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ గా ఈ సాంగ్ ను రిలీజ్ చేసేంత వరకు వెయిట్ చేయక తప్పదు.